శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన మహాభారతంలో ఆది పర్వలో సంభవ ఉపపర్వలో 105వ అధ్యాయం వరకు చూసుకుంటూ వెళ్ళాము. పోయిన వారము ముఖ్యంగా కుంతి జననము, ఆమెకు పాండురాజుతో వివాహము చూసుకున్నాము. పాండురాజు ఎంతో గొప్పగా జైత్రయాత్రకు బయలుదేరాడు. మొత్తం అన్ని దేశాలు, రాజ్యాలు, రాజులు అందరినీ జయించాడు. చాలా ధనాన్ని కొల్లగొట్టి తీసుకుని వచ్చాడు. వాళ్ళ నాన్నగారికి, భీష్ముల వారికి చూపించాడు. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు అన్న చోట మనం పోయిన వారం ఆపాము. అయితే కుంతి పాండురాజుని పెళ్లి చేసుకునే కన్నా ముందు ఆమె చిన్న వయసులో ఉండగా వాళ్ళ నాన్నగారింట్లో, కుంతిభోజుడి ఇంట్లో పెద్దలు, అతిథులు ఎవరైనా ఇంటికి వస్తే వాళ్లకు మర్యాదలు చేయడానికి పురమాయించేవాళ్ళు. ఆ పని చేస్తూ ఉండేది. అయితే ఒకసారి ఏమైందంటే, దూర్వాసుడని ఒక ఆయన, ఒక ఉగ్రమైన ఋషి వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఆ పాప అందరికి చేసినట్టే ఆయనకి కూడా ఎంతో మర్యాదతో, మన్ననతో పరిచర్యలు చేసింది. ఆయన దూరదృష్టి కలవాడు. ఆమెకు ఫ్యూచర్లో అవసరమైతుంది, ఆపద్ధర్మంగా బిడ్డల్ని కనవలసి వస్తుంది, అప్పుడు పనికొస్తుంది అని ఒక మంత్రాన్ని ఉపదేశం చేసి దాన్ని ఎట్లా వాడాలి ఏమి అని ఆమెకు చెప్పాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆమె కుతూహలం కొద్దీ ఆ మంత్రాన్ని ఉపయోగించింది. దానితో ఆమె ఏ దేవతను చూసి పిలిచిందో, ఆ మంత్రం చదివి ఆహ్వానించిందో, ఆ దేవత సూర్యుడు వచ్చాడు. ఆమె ఆశ్చర్యపోయింది. అయినా కూడా మరి ఆ మంత్రం అటువంటిది కాబట్టి ఆమె గర్భం ధరించింది. ఆ తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత తన బంధువులు అరుస్తారని భయపడి ఆమె బిడ్డని నీళ్లలో వదిలిపెట్టేసింది అని ఇక్కడ మనము ఆ విషయం చూసుకున్నాము. ఆయన ఏమనుకున్నాడంటే, ఇదిగో ఆపద్ధర్మంగా ఆమెకు అవసరం అవుతుంది కాబట్టి అని ఒక మంత్రాన్ని ఎట్లా ఉపయోగించాలన్న విషయంతో సహా చెప్పాడు. నువ్వు ఈ మంత్రంతో ఏ ఏ దేవతను పిలిస్తే ఆయా దేవత వచ్చి నీకు పుత్రుణ్ణి ఇస్తారని చెప్తే ఆమె సరే అనుకున్నది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కుతూహలం కొద్దీ అర్కుణ్ణి పిలిచింది. ఆయన వచ్చాడు, బిడ్డనిచ్చాడు. ఇప్పుడు ఈ విషయం గురించి ఒక క్షణం ఆలోచించుకుందాం. అసలు ఎందుకు చెప్తున్నారు వ్యాసుల వారు అని. ఈ విషయం, ఈ ఆఖ్యానం చెప్తూ ఉన్నంతసేపు మనము కుంతినే చూస్తూ ఉంటాము. కుంతి పరిచర్యలు చేసింది, కుంతికి ఆ మంత్రం ఇస్తే కుంతి ఆ మంత్రం చదివింది. దాంతో సూర్యుడొచ్చి కుంతికి గర్భాన్నిచ్చాడు. ఇంకా ఆమె బిడ్డ పుట్టిన తర్వాత కుంతి నీళ్ళలో వదిలిపెట్టేసింది. తర్వాత ఎంతో బాధపడ్డది. జీవిత పర్యంతము ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నది. అట్లానే చచ్చిపోయింది. మధ్యలో ఆ మంత్రం పనికొచ్చింది. ఎట్లయినా కూడా పాండురాజుకి బిడ్డలు కలగకపోతే పనికొచ్చింది ఆమెకు, ఆమె సోదరి అయిన మాద్రికి. అది వేరే విషయం. అయితే ఈ మొత్తం కథలో మనము పట్టించుకోకుండా, యూజువల్గా ఎక్కువగా పట్టించుకోకుండా ఊరుకునేది దుర్వాసుడి దుర్మార్గం గురించి. యాక్చువల్గా ఒక క్షణం మనకి ఆలోచించుకుందాం. ఆమె పసిపిల్ల, ఇంకా పెళ్లి కాలేదు. పరిచర్యలు చేసినంత మాత్రాన పిల్లల్ని కనేందుకు మార్గాన్ని నువ్వు అప్పుడే ఉపదేశం చేస్తావా? ఎప్పుడో ఫ్యూచర్లో అవసరం అవుతుందని ఇప్పుడే ఇటువంటివి ఆ సమయం రాకన్నా ముందే అకాలంలోనే ప్రదానం చేస్తే ఏమవుతుంది? దాని పరిణామాలు, కాన్సిక్వెన్సెస్ ఎంత తీవ్రంగా ఉంటాయి, ఎంత దూరం వెళ్తాయి, ఎంతమందికి అవి దుష్పరిణామంగా పరిణమిస్తాయి. ఈ విషయాలన్నీ ఆలోచించవలసిన అవసరం లేదా? అంటే కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత కూరగాయలు అవన్నీ కట్ చేసుకోవాలి కాబట్టి కత్తులు అవన్నీ అవసరం అవుతాయి అని ముందే కత్తులన్నీ ఇచ్చేస్తారా? దోగాడే పసిపాపలకి, నడుస్తున్న చిన్న పిల్లలకి, ఏమీ తెలియని పిల్లలకి ఎప్పుడో అవసరం వస్తుందని ఇప్పుడే కత్తులు అవన్నీ ఇచ్చి కూర్చుంటారా?
వాళ్ళు ఏమైనా కోసుకోగలరు. ఎవరినైనా కోయగలరు. లేదా ఎప్పుడో ఫ్యూచర్‌లో వాళ్ళకి కారు నడపవలసిన అవసరం వస్తుందని ఇప్పుడే కారు తాళాలన్నీ ఇచ్చి కూర్చుంటారా? ఆ సమయమొచ్చినప్పుడు కదా ఇవ్వవలసింది. ఈయన ఒకవేళ ఫ్యూచర్‌లో ఆమెకు అవసరమవుతుంది ఆపద్ధర్మంగా బిడ్డల కోసము అనుకున్నప్పుడు, చాలా రకాలుగా దాన్ని హ్యాండిల్ చేయొచ్చు. ఆయన దూరదృష్టి కలిగి ఉన్నవాడైతే, దూరంగా ఆలోచించి తర్వాత ఫ్యూచర్‌లో అవసరమవుతుందనుకుని ఆమెకు ఆ మంత్రాన్ని సద్బుద్ధితోటే ఇవ్వాలనుకున్నప్పుడు, ఏ ఆ సమయంలో ఆమెకు ఆ మంత్రము చేరేలాగా ఇవ్వొచ్చు. బి అప్పుడే అది పని చేస్తుంది. ఇప్పుడు ఈ మంత్రం ఇస్తున్నాను, కానీ అప్పుడు పని చేస్తుంది అని కండిషన్స్ పెట్టి ఇవ్వచ్చు. మూడోది, ఇది అవసరం అవుతుంది నీకు. అయితే ఇప్పుడే నువ్వు వాడలేవు కాబట్టి, మీ అమ్మ వాళ్ళకిస్తాను ఈ మంత్రము. తర్వాత అవసరమైనప్పుడు వాళ్ళు నీకు చూపిస్తారు. ఎట్లా వాడుకోవాలో చెప్తారని వాళ్ళ అమ్మ వాళ్ళకివ్వచ్చు. నాలుగో ఆప్షను ఊరుకోవచ్చు. ఒకవేళ ఆమెకు అటువంటి పరిస్థితి ఎదురై బిడ్డలు కలగవలసిన అవసరం ఉన్నది. కానీ కలిగేందుకు అవకాశం లేదు అన్నప్పుడు, ప్రారబ్ధాన్ని బట్టి జరగవలసిందప్పుడు జరుగుతుంది. ఆ ఆపద్ధర్మ కాలంలో జరగవలసిన ధర్మం ఏదో ఒకటి ఎక్కడి నుంచో దగ్గర నుంచి జరుగుతుంది. నువ్వు ఇప్పుడే కాలం గాని కాలంలో ఏదో మామిడి పళ్ళు చెట్ల మీద పిందెలై, కాయలై, పండ్లుగా పండిన తర్వాత దానికి రుచేమైనా ఉంటుంది. అదెందుకైనా పనికొస్తుంది. నువ్వు పచ్చి కాయలను తీసుకొచ్చి బలవంతంగా మందులేసి పండబెడితే, ఆ కాయలు ఎంత జుగుప్సాకరంగా ఉంటాయి. తినబుద్ధి గాకుండా ఉంటాయి. చూడ్డానికి ఒకవేళ పండినట్టే ఉన్నా గూడా టేస్ట్ లేకుండా ఎందుకుంటాయి? కాలం గాని కాలంగా చేసినప్పుడు ఎంత ఆపద్ధర్మమైనా అధర్మమవుతుంది. ఆపద్ధర్మంగా పనికొస్తుందని నువ్విచ్చింది అధర్మంగా వ్యర్థమైపోయింది. ఏమి చేసావు నువ్వు? తర్వాతెప్పుడో పనికొచ్చేది ఇప్పుడు కూడా వాడుకోవడం వల్ల కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉన్నాయని చూసుకున్నావా? అంత దూర దృష్టి కలిగిన వాడివి. ఇంత దగ్గర దృష్టి లేకపోయిందే. నువ్వు వెళ్ళగానే ఆమె వాడుకుంటుందేమో అన్న దృష్టి నీకు ఇంత దగ్గరలో జరిగే విషయమే సరిగ్గా అర్థం గావట్లేదు. ఫ్యూచర్‌లో జరిగే దాని గురించి నువ్వు ఎట్లా నిర్ణయం తీసుకుంటావు? నిన్నెట్లా మేము నమ్ముతాము? సిద్ధులున్నంత మాత్రాన సరిపోతుందా? బుద్ధి గూడా దానికి తగిన విధంగా జ్ఞానం గూడా ఉండాలి గదా! ఎటువంటి పిల్లలకు ఎటువంటి మంత్రాలిస్తున్నాను అని. పసిపిల్లలకు పెళ్ళైన ఆడపిల్లలకి ఇవ్వవలసిన మంత్రాలన్నీ అది కూడా పెళ్ళయ్యి, భర్త ఉండి, ఆమెకు గాని, భర్తకి గాని బిడ్డలు కలిగే అవకాశం లేక, తల్లడిల్లుతూ ఉన్న సమయంలో మార్గోపదేశం చెయ్యమని అడిగితే, ఇన్ని జరిగినప్పుడు నువ్వు ఇచ్చే మంత్రాన్ని ఏమీ లేకుండా ఏ పాపం తెలియని పసిపిల్లకు నువ్వు ఆ మంత్రాన్ని ఉపదేశం చేస్తే ఏం జరుగుతుందని చూసుకోనప్పుడు నువ్వేమి మునివి, నువ్వేమి ఋషివి, నువ్వు సాధించిన సిద్ధి ఏమి అని ఒకసారి చూసుకోవద్దా? ఎందుకు నేనింత తాపత్రయపడుతున్నానంటే, ఒక సంవత్సరం కిందనుకుంటాను. ఒక తల్లి నాతో మాట్లాడుతూ ఉండే. "అసలు కుంతి గురించి నాకు చెప్పొద్దు మీనా. ఆమె ఏం చేసిందో తెలుసా? పుట్టిన కొడుకుని నీళ్ళలో వదిలేసింది" అని చాలా తృణీకార భావంతో దూషించింది. "నీకు తెలుసా కుంతి గురించి" అని అడిగా. వింటూనే ఉంటాననింది. ఆమె మహాభారతం అవన్నీ చదవలేదు. అసలు చాలా మంది ఇవన్నీ చదవరు. రామాయణం, మహాభారతం, భాగవతం అవన్నీ కూర్చొని వేల కొద్దీ శ్లోకాలు చదివి మాట్లాడిన వాళ్ళు తక్కువుంటారు. కథగా తెలిసి మాట్లాడిన వాళ్ళు ఎక్కువుంటారు. ముందు వెనక ఆలోచించుకోకుండా పూర్వాపరాలన్నీ విచారించకుండా దూషించడము చాలా అన్యాయం. ఇదిగో ఇట్లాంటి మనుషులందరూ ఉంటారు. ఈయన పెద్దవాడు, ఋషి, ముని అది ఇది అని కాబట్టి దూరదృష్టి ఉన్నవాడు మంత్రం ఇచ్చాడు. అది పనిచేసింది. ఇవన్నీ ఉన్నంత మాత్రాన చేసిన అధర్మం అయితే ధర్మం అయిపోదు గదా! ఎంతమంది కుంతి గురించి సరిగ్గా అర్థం చేసుకోక ఆమె గురించి తృణీకార భావంతో మాట్లాడుతూ ఉంటారో, తూలనాడుతూ ఉంటారో చూస్తే నాకు కష్టమనిపిస్తుంది. ఎంతమంది ఆడపిల్లలు యాక్చువల్‌గా ఈ రకమైన కష్టాలని అనుభవిస్తున్నారో కదా అనిపిస్తుంది. వాళ్ళని మాత్రం చూపించి వేలెత్తి, ఇదిగో ఈమె చేసింది తప్పు, ఏం చేసిందో ఇంతవరకు తెచ్చుకుంది అని మాట్లాడతారు గానీ, అసలు అటువంటి స్థితిని కల్పించిన వాళ్ళ గురించి మాత్రం ఎక్కువగా మాట్లాడరు.
కొంతమంది ఉంటారు ధర్మాత్ములు, పెద్దలు ఈ విషయం గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉంటారు. తప్పెవరిది ఇందులో? దుర్వాసుడిదా తప్పు? కుంతిదా తప్పు? అని ఆలోచిస్తూ ఉన్నవాళ్ళుంటారు. ఈ విషయం గురించి ఆలోచించి ఆ సినిమా తీశారో, లేకపోతే ఆయన సొంతంగానే బాధపడి చర్చించారో తెలీదు గానీ, అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకానొక సమయంలో ఆయన ఒక సినిమా తీశారు ప్రొడ్యూసర్‌గా. ఆ సినిమా పేరేదో 'సుడిగుండాలు' అని ఒకటుంటుంది. అందులో ఆయన జడ్జిగా ఉంటారు. ఆయనకొక కొడుకుంటాడు. ఆ కొడుకును ఇద్దరు టీనేజర్స్, చిన్న వయసులో ఉన్నవాళ్ళు చంపేస్తారు. అయితే ఆ ఇద్దరి పిల్లల మీద కేస్ పెడితే, ఈయన జడ్జిగా ఉన్నవాడు ఆ జాబ్ వదిలిపెట్టి, ఆయనే మళ్ళీ అడ్వొకేట్ అయ్యి, వాళ్ళ తరఫున వాదిస్తాడు. వాళ్ళ తప్పేమున్నది? ఒకవేళ కత్తితో ఎవరినైనా పొడిస్తే, పొడిచిన చేతిదా తప్పు? పొడిచిన కత్తిదా తప్పు? వ్యవస్థ ఇట్లా ఉన్నది. వ్యవస్థ ఇటువంటి పసిపిల్లల్ని ఏదో మార్కులు తక్కువొచ్చాయని వాళ్ళ తమ్ముడికి మార్కులు తక్కువొచ్చాయి. ఈయన కొడుక్కి ఎక్కువొచ్చాయని ఏంటో చిన్న విషయము. అసలు మన సమాజం అట్లా ఉన్నది. అది ఈ రకమైన దుర్మార్గాన్ని ప్రేరేపిస్తున్నప్పుడు అందులో ఉన్న పసిపిల్లలు ఏదో చేశారంటే వాళ్ళదా తప్పు? అసలా నేరము అందరము భరించవలసింది కాదా? బాధ్యత మనందరిది కాదా? అని ఆయన చాలా తాపత్రయపడి ఒక సినిమా తీశారు. అది ఫెయిల్ అయిందనుకుంటా మూవీ. కానీ దాంతో పాటు ఇంకొకటి 2 మూవీస్ తీశారాయన ప్రొడ్యూసర్‌గా. ఆ 2 ఫ్లాప్ అయ్యాయి. ఆయన చాలా బాధపడ్డారు. నేను ఆ 2 చూసాను. నాకింకా గుర్తున్నాయి. ఇంకెప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఇంకొక కథ గూడా చెప్తాను. ఆయన తీసిన ఇంకొక మూవీని. కానీ అట్లా ఆలోచించవలసి ఉంటుంది. కుంతిదా తప్పిక్కడ? ఆ కత్తి ఇచ్చిన దుర్వాసుడిదా? ఇదే విషయం మళ్ళీ రామాయణంలో కూడా సీతమ్మ తల్లి రామచంద్రమూర్తితో చర్చిస్తుంది. రామచంద్రమూర్తి అడవిలో ఉండడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనము అయోధ్యకాండ చదువుకుంటున్నాము. భరతుడొచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు అరణ్యం లోపలికి వెళ్ళిపోతారు. అరణ్యకాండ మొదలవుతుంది. బహుశః ఈ సంవత్సరం చివర్లోనో, వచ్చే సంవత్సరం స్టార్టింగ్‌లోనో మనం అరణ్యకాండ స్టార్ట్ చేసుకుంటాం. అందులో ఉంటుంది. సీతమ్మ అడుగుతుంది చాలా డైరెక్ట్‌గా నేరుగా రాముడిని, "నువ్వు ఈ కత్తులు, బాణాలు, ధనుస్సులు అవి ఇవి పట్టుకొని తిరుగుతావు. వాడాలి అన్న ఆలోచన కలుగుతుంది గదా! నువ్వు అడవిలో నారచీరలు ధరించి, జటలు ధరించి, భూశయనం చేస్తూ, కందమూలాలు తింటూ ఉండవలసిన వాడివి. తాపసికుడిలాగా ఉంటావా? ఈ బాణాలు, ధనుస్సు ఇవన్నీ పట్టుకొని, కత్తులవన్నీ పట్టుకొని ఈ రకంగా ఉంటే వాడాలన్న ఉద్దేశం కలిగితే ఏం జరుగుతుంది?" అని ఆమె అడుగుతుంది. అక్కడికొచ్చినప్పుడు మనం చాలా కూలంకషంగా దాన్ని చూసుకుందాము. అప్పుడు రామచంద్రమూర్తి చాలా సుదీర్ఘమైన జవాబు చెప్తారు ఆ తల్లికి ఎందుకాయన అవన్నీ పట్టుకొని తిరుగుతున్నారని. ఎటువంటి మనస్థితితో వాటిని పట్టుకొని తిరగాలని. పసిపిల్లల చేతులకి గన్నులివ్వడము, చిన్న పిల్లల చేతులకి కారు తాళం చెవులివ్వడము, చిన్న వయసులో ఉన్న వాళ్ళకి కత్తులు, కటార్లు అందేలాగా పెట్టడము, లేదా చేతికివ్వడము, ఇవన్నీ ఎంత తీవ్రమైన విషయాలు. పెద్దలు శ్రద్ధ వహించి జాగ్రత్తగా ప్రవర్తించవలసిన విషయాల్లో, ఈ విధంగా చదువుకున్నవాడు ముని అవి అని అన్ని పేర్లన్నీ రాశారు. ఏమైంది ఇప్పుడు సంసితాత్మ, ముని, ఇంకేదో ధర్మాత్ముడు, ధర్మం తెలిసినవాడు, ఏదో ధర్మే నిగూఢ నిశ్చయం కలిగిన వాడు, ఇవన్నీ ఉండి ఏమైపోయింది? ఆయన ధర్మం అనుకున్నది కాస్త అధర్మం అయిపోయింది ముందు వెనకాల ఆలోచించకపోయేసరికి. దానివల్ల ఎంతమంది అవస్థలు పడ్డారు. కుంతి చచ్చిపోయిన దాకా దాని గురించి బాధపడ్డది. తెలిసిన తర్వాత 5గురు కొడుకులు బాధపడ్డారు. కర్ణుడు ఎంత అవస్థ పడ్డాడు. ఎందుకోసం ఇదంతా జరిగింది? ఏంటో నువ్వు ఫ్యూచర్‌లో పనికొస్తుందని ఇప్పుడేంటో జేయడం వల్ల. ఫ్యూచర్‌లో పనికొస్తే ఫ్యూచర్ సంగతి ఫ్యూచర్ చూసుకుంటుంది. ఏదైనా అన్నం పెడుతున్నావా నువ్వు ఏమైనా లేకపోతే చదువు చెప్తున్నావా? పిల్లలు కనడానికి మార్గాన్ని పసిపిల్లకు ఉపదేశం చేస్తావా? సరే ఇంతకి మనవాడు పాండురాజు ఏంటో పరరాష్ట్రాలని ఈయనకందరూ శత్రువులే పైగా. వెళ్ళి బాగా డబ్బులు డబ్బులు పట్టుకొచ్చాడు. భీష్ముడు చాలా సంతోషించాడు. ఏదో ఆనందాశ్రువులన్నీ కార్చాడు.
ఇంకా అందరూ సంతోషంగా ఉన్నారు. అక్కడ ఆపాము. ఇంక అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాం. వైశంపాయనుల వారు మనకేం చెప్తున్నారంటే, ధృతరాష్ట్ర అభ్యనుజ్ఞాతః స్వబాహు విజితం ధనం భీష్మాయ సత్యవత్యై చ మాత్రే చ ఉపజహార సహ. సహ మన పాండురాజు ధృతరాష్ట్ర అభ్యనుజ్ఞాతః ధృతరాష్ట్రుడి చేత అనుజ్ఞ పొందినవాడై, ఆయన ఇట్లా చెయ్యి అని చెప్తే వాళ్ళ అన్నయ్య ధృతరాష్ట్రుడు ఇట్లా చెయ్యి అని చెప్తే, ఇంక దాన్ని అనుసరించి మన పాండు స్వబాహు విజితం తన పరాక్రమంతో జయించుకుని తెచ్చిన ధనాన్ని భీష్ముడికి, సత్యవతీ దేవికి, భీష్ముడి వాళ్ళ అమ్మగారికి, అంటే మన పాండురాజు వాళ్ళ నాయనమ్మ గారికి, అట్లానే మాత్రే వాళ్ళ అమ్మగారు పాండురాజు వాళ్ళ అమ్మ అంబాలికకు, ప్రాబబ్లీ వాళ్ళ ఇంకొక అమ్మ అంబికకు కూడా ఇచ్చే ఉంటాడు. వాళ్ళందరికీ ఆయన ఉపజహార తీసుకెళ్ళి అందరికీ తను తీసుకునొచ్చిన ధనాన్ని, ఆభరణాలను, కానుకలను, రత్నాలను వాటిని వీటిని పంచుతూ ఉన్నాడు. అట్లానే విదురాయ చ వై పాండుః ప్రేషయామాస తద్ధనం సుహృదః చాపి ధర్మాత్మ ధనేన సమతర్పయత్. మన ధర్మాత్ముడు పాండురాజు తెచ్చుకున్నవన్నీ నా కోసమే అనుకోకుండా, అందులో మళ్ళీ కొంత భాగము విదురాయ ప్రేషయామాస తద్ధనం, ఆ ధనంలో కొంత భాగము విదురుడికి కూడా పంపించాడు. అట్లానే మన ధర్మాత్ముడు సుహృదః చాపి తన స్నేహితులకు వాళ్లకు కూడా ఆ ధనంతో సమతర్పయత్ తృప్తి కలిగించాడు. ఆయన యుద్ధాలన్నీ చేసి సాధించుకొచ్చిన ధనమంతా తన వాళ్ళందరికీ పంచిపెడుతూ ఉన్నాడు. ఇదేమి ధర్మం అన్నది వేరే విషయము. గెలిచిన వాడిదే రాజ్యము. పోగొట్టుకున్న వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఈ సమయంలో. దోచుకొచ్చుకున్న వాళ్ళు పంచుకుంటుంటారు. సరే, ఆ విధంగా ఉన్నదిక్కడ. తతః సత్యవతీం భీష్మః అంటే ఇంతకుముందు వీళ్ళ దగ్గర దోచుకుని వెళ్ళారట కదా, పైన ఇంక కొన్ని పద్యాల్లో ఉన్నది కదా అంటే ఉంటుంది. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని శ్రీశ్రీ గారు ఆల్రెడీ రాసిపెట్టారు. ఇంతకుముందు వీళ్ళ దగ్గర నుంచి దోచుకుని పోయినవి మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాయి. మళ్ళీ ఈయన తెచ్చి మళ్ళీ వీళ్ళకి ఇస్తున్నాడు. ఇంక ఇట్లా నడుస్తూ ఉంటుంది. తతః సత్యవతీం భీష్మః కౌసల్యాం చ యశస్వినీం శుభైః పాండుజితైః రత్నైః తోషయామాస భారత. ఓ భారత జనమేజయ మహారాజా, తతః ఇంకా తర్వాత మన భీష్ముడు వాళ్ళ అమ్మగారు సత్యవతీ దేవి ఉన్నది, ఆమెకు తర్వాత మన పాండు వాళ్ళ అమ్మ అంబాలిక, ఆ యశోమూర్తి, ఆమెకు పాండుజితైః శుభైః రత్నైః, పాండురాజు జయించి తీసుకునొచ్చిన చక్కటి రత్నాలు వాటితో తోషయామాస ఈయన తృప్తిపరిచాట. మధ్యలో ఆయన తీసుకొచ్చిన వాటిని నువ్వు అందరికీ పంచు అని ధృతరాష్ట్రుడు చెప్తే ఆయన చాలా భాగం ధనమంతా అందరికీ పంచాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన తీసుకొచ్చిన రత్నాల్లో వాటిలో భీష్ముడు తనకిష్టం వచ్చిన వాళ్ళందరికీ ఆయన పంచుకుంటూ ఉన్నాడు. ననంద మాత కౌసల్య తం అప్రతిమ తేజసం జయంతం ఇవ పౌలోమి పరిష్వజ్య నరర్షభం. ఇంకా అప్రతిమ తేజసం తం, సాటిలేని పరాక్రమం కలిగిన మన పాండు యొక్క మాత తల్లి కౌసల్యాదేవి, మన అంబాలిక కూడా ననంద చాలా సంతోషించింది. ఇంకా ఆమె పౌలోమి జయంతం ఇవ, పౌలోమి అంటే శచీదేవి, ఇంద్రుడి భార్య శచీదేవి వాళ్ళ కొడుకు జయంతుడు జయించి తిరిగి వస్తే ఎంత సంతోషించి ఆలింగనం చేసుకుంటుందో అదే విధంగా మన పాండురాజును, మన నరర్షభుణ్ణి పరిష్వజ్య ఆలింగనం చేసుకుని ననంద సంతోషిస్తూ ఉన్నది. తస్య వీరస్య విక్రాంతైః సహస్రశత దక్షిణైః అశ్వమేధ శతైః ఈజే ధృతరాష్ట్రః మఖైః. మన ధృతరాష్ట్రుడు ఏం చేశాడంటే, ఇంత వాళ్ళు పంచుకున్నారు, ఇంకా ఉన్నాయి చాలా డబ్బులు. కాబట్టి తస్య వీరస్య, ఆ వీరుడు పాండు చేత సంపాదించి తీసుకుని రాబడ్డ ధనమంతా ఏదున్నదో ఆ విక్రాంతైః ఆక్రమించుకుని తెచ్చిన డబ్బుల్లో నుంచి చాలా భాగాన్ని ఖర్చు పెడుతూ
సహస్రశత దక్షిణైః వందలు వేల కొద్దీ దక్షిణలన్నీ సమర్పిస్తూ భూరి దక్షిణలతో శతైః అశ్వమేధైః ఈజే వందల కొద్దీ అశ్వమేధ యాగాలను మహామఖైః గొప్ప గొప్ప యజ్ఞాలన్నిటిని మన ధృతరాష్ట్రుడు ఈజే చేస్తూ ఉన్నాడు. వందల కొద్దీ అశ్వమేధ యాగాలను మన ధృతరాష్ట్రుడు భూరి దక్షిణలతో మన పాండు తెచ్చిన ధనంతో ఆ ధనాన్ని వెచ్చిస్తూ ఆయన చేస్తూ ఉన్నాడు. సంప్రయుక్తః చ కుంత్యా చ మాద్ర్యా చ భరతర్షభ జితతంద్రీః తదా పాండుః బభూవ వనగోచరః. ఇంకా మన పాండు ఎట్లా ఉన్నాడంటే, ఓ భరతర్షభ, ఓ జనమేజయ మహారాజా, కుంత్యా మాద్ర్యా చ సంప్రయుక్తః కుంతీదేవి మాద్రీదేవితో కలిసి తదా ఇంకప్పుడాయన జితతంద్రీః ఆయనకి ఏమరపాటన్నది లేదు, తంద్ర అన్నది లేదు. ఆయన మహాపరాక్రమంతోటే ఉన్నాడు. అదే విధంగా ఆయన పాండువు ఇంకా గెలవవలసిన వాళ్ళెవరూ లేరు. మొత్తం అంతా అన్ని రాజ్యాలు, అన్ని రాజులు అందరూ ఈయన చేత గెలవబడ్డారు. ఇంకేం మిగల్లేదు గాబట్టి ఆయనేం జేశాడంటే వనగోచరః బభూవ. ఇంకా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడేం చేస్తాడంటే మృగయాపరః ఆయనకి వేటాడడం ఇష్టము. ఇంక శత్రువులందరూ అయిపోయారు. ఇంకేమీ లేదు. అందరిని చాలా మందిని ప్రిజనర్స్ ఆఫ్ వార్ అని పిలుస్తారు. పిఓడబ్ల్యూ అని. ఆ రకంగా వాళ్ళ ధనాలను, రత్నాలను, వాళ్ళ పశువులను వాటినే గాకుండా మనుషులను గూడా రాజులతో సహా, సైన్యంతో సహా అందరినీ బందీలుగా పట్టుకునొచ్చాడు. ఇంకేమి ఇక్కడ మిగల్లేదు గాబట్టి, ఊళ్ళలో మిగల్లేదు గాబట్టి అరణ్యాల్లోకెళ్ళాడు. అక్కడ మృగయాపరుడై వేటాడడం కోసము. హిత్వా ప్రాసాద నిలయం శుభానిశయనాని చ అరణ్య నిత్యః సతతం బభూవ మృగయాపరః. చక్కటి శుభానిశయనాని పట్టుపరుపులతో ఉన్న మంచాలన్నింటినీ, ప్రాసాద నిలయాలను పెద్ద పెద్ద మేడలతో ఉన్న భవంతులన్నింటినీ హిత్వా వదిలిపెట్టి సతతము అరణ్య నిత్యః ఎప్పుడు అడవుల్లోనే ఉండేవాడు. మృగయాపరుడై వేటాడడం అన్న కోరికతో ఎప్పుడు అక్కడక్కడ తిరిగేవాడు ఇద్దరు భార్యలతో. సహ చరన్ దక్షిణం పార్శ్వం రమ్యం హిమవతః గిరేః ఉవాస గిరిపృష్టేషు మహాశాల వనేషు చ. సహ ఆయన ఈ విధంగా హిమవతః గిరేః రమ్యమైన హిమవత్ పర్వతానికి పార్శ్వం పక్కన దక్షిణ భాగం వైపు చరణ్ తిరుగుతూ గిరిపృష్టేషు ఆ కొండ చర్యల్లో మహాశాల వనేషు పెద్ద పెద్ద మద్ది చెట్లతో ఉన్న అరణ్యాల్లో ఉవాస నివసిస్తూ ఉండేవాడు. రరాజ కుంత్యా మాద్ర్యా చ పాండుః సహ వనే వసన్ కరేణోః ఇవ మధ్యస్థః శ్రీమాన్ పౌరందరః గజః. మన పాండురాజు కుంత్యా మాద్ర్యా చ సహ వనే వసన్ కుంతితో మాద్రితో కలిసి ఆ అరణ్యంలో నివసిస్తూ రరాజ ఆయన ఎట్లా ప్రకాశిస్తున్నాడంటే, ఏదో పౌరందరః గజః పురందరుడు ఇంద్రుడి యొక్క ఏనుగు ఐరావతము శ్రీమాన్ అది కరేణోః ఇవ మధ్యస్థః రెండు ఆడ ఏనుగుల మధ్యలో ఐరావతం ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా మాద్రి కుంతి వాళ్ళిద్దరి మధ్యలో ఈయన గొప్పగా వెలిగిపోతూ ఉన్నాడు. భారతం సహా భార్యాభ్యాం బాణఖడ్గ ధనుర్ధరం విచిత్ర కవచం వీరం పరమాస్త్రవిదం నృపం దేవహాయమితి అమన్యంత చరంతం వనవాసినః. ఇంకా మన భారతుడు పాండు సహా భార్యాభ్యాం ఇద్దరు భార్యలతో వాళ్ళిద్దరూ రూపంలో భూమి మీద సాటి లేని వాళ్ళని చెప్పుకునే వాళ్ళని పెళ్లి చూపుల సమయంలోనే మనకు చెప్పారు. కాబట్టి వాళ్ళిద్దరూ అత్యంత సౌందర్యవంతులు. చాలా అందమైన ఇద్దరు భార్యలతో కలిసి బాణాలు, ధనుస్సు, ఖడ్గాలు ఇవన్నీ పుచ్చుకుని విచిత్రమైన అందమైన కవచాన్ని ధరించి పరమాస్త్రాలన్నీ ఎట్లా వాడాలి అన్న విషయం బాగా తెలిసినవాడు
ఆ నృపుడు రాజు ఆ అడవుల్లో చెరంతం తిరుగుతూ ఉంటే, ఆయన్ని చూసి అక్కడ ఉన్న వనవాసినః అరణ్యంలో ఉండేవాళ్ళందరూ, ఆహా! అయం దేవః ఇతి. ఈయన దేవుడే. దేవుడే ఆయన భార్యలతో సహా ఇదిగో ఇక్కడ భూమి మీద వచ్చి ఈ అడవిలో ఈ హిమవత్ పర్వతాల సానువుల్లో ఇక్కడిక్కడ తిరుగుతూ ఉన్నాడు అని వాళ్ళందరూ అమన్యంత అనుకుంటూ ఉన్నారట. తస్య కామాంశ్చ భోగాంశ్చ నరాః నిత్యమతంద్రితాః ఉపజహ్రుః వనాంతేషు ధృతరాష్ట్రేణ చోదితాః. మన ధృతరాష్ట్రుడికి ఇంకిదే చాలనుకున్నాడో ఏంటో మరి. చూపు లేదని ఈయనను రాజుగా ఉండనివ్వలేదు. అయితే పాండురాజు రాజైనా కూడా ఆయన అప్పటినుంచి ఇన్నాళ్ళు దేశాలన్నీ తిరుగుతూ, యాత్రలన్నీ చేస్తూ, యుద్ధాలన్నీ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఊళ్ళోకొచ్చాడు. తెచ్చిన ధనాలంతా అందరికీ పంచాడు. మళ్ళీ అరణ్యంలోకెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ ఎప్పుడూ ఉండి ఆ రాజ్య భోగాలను అనుభవిస్తున్నది మన ధృతరాష్ట్రుడే. మళ్ళీ అక్కడ అరణ్యంలో ఏమైనా కష్టం కలిగితే మళ్ళీ ఊళ్ళోకొస్తాడని అనుకున్నాడో ఏమో తెలీదు. ఆయన మనసులో ఏమున్నదో. కానీ ఆయన ఏం చేశాట, తస్య మన పాండుకు కావలసిన కామాలు, భోగాలు ఏవేవి ఉన్నాయో ఆయనకేమి గావాలంటే అవి. వాటన్నింటిని నిత్యము అతంద్రితాః ఏమాత్రము ఏమరపాటు లేకుండా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళడానికి ఊళ్ళో నుంచి ఇక్కడ మన హస్తినాపురం అంటే ఢిల్లీది. ఢిల్లీ ప్రాంతము. అక్కడి నుంచి హిమవత్ పర్వత సానువులంటే అటు సైడ్ నేపాల్ సైడ్ అట్లా ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి బహుశా కొన్ని గంటల ప్రయాణమో, ఒక రోజు ప్రయాణమో ఉంటుందేమో. ఇంకా ఆయన చాలా మంది మనుషుల్ని బెట్టి నరులందరూ ఇంక ఈయనకి ఆ అడవిలో తిరుగుతూ ఉంటే, ఆ పర్వతాల్లో, కొండల్లో, అడవుల్లో తిరుగుతున్న మన పాండుకి ఏమేమి కావాలో, ఏ భోగాలు కావాలో, ఏ కోరికలున్నాయో, ఏమి తినాలనుకుంటున్నాడో, ఏ బట్టలు కట్టుకోవాలనుకుంటున్నాడో ఏంటో, వాటన్నిటిని సమకూరుస్తూ వీళ్ళందరూ తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా ధృతరాష్ట్రేణ చోదితాః ధృతరాష్ట్రుడు ఏమి కావాలంటే అది మళ్ళీ ఆయన కోరుకున్న వాటన్నిటిని కోరుకున్నట్టు తీసుకెళ్ళి అడవిలోకెళ్ళి ఇచ్చేసి రామని చెప్తే, ఆ రకంగా వాళ్ళందరూ వనాంతేషు అడవుల్లోకి తీసుకెళ్ళి ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన కోరుకున్నవన్నీ ఇచ్చొస్తున్నారు. ఇంకా మన పాండుకు ఇక్కడ ఉండి రాజ్యాన్ని పాలన చేయడం అన్న అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్ ఏం లేవు. హాయిగా అడవిలో కోరిన కామాలు, భోగాలన్నీ తీర్చుకుంటూ ఆయనకి ఇష్టమొచ్చినట్టు వేటలన్నీ ఆడుతూ అందరూ ఆహా! ఓహో! దేవుడే దిగొచ్చాడు అని పొగుడుతూ ఉంటే సంతోషిస్తూ అక్కడే ఉన్నాడు. అథ పారసవీం కన్యాం దేవకస్య మహీపతేః రూపయౌవన సంపన్నాం సహ శుశ్రావ ఆపగాసుతః. ఈలోగా గాంధారీదేవిని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేశాడు. కుంతి, మాద్రి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి పాండురాజుకిచ్చి పెళ్లి చేశాడు. ఆయనకి మూడో కొడుకు గూడా ఉన్నాడు విదురుడని. ఆ విదురుడికి పెళ్లి చేయాలి గాబట్టి ఇప్పుడు మన ఆపగాసుతః మన భీష్ముడు ఆపగా అంటే గంగాదేవి ఆమె ఎందుకు ఆపగా అంటే నీళ్ళ దగ్గరికి సముద్రం దగ్గరికి గమనం చేసేది నది. ఆకాశ గంగా ఇక్కడ. ఆమె సుతుడు మన భీష్ముడు. ఆయనేం విన్నాడు? అద ఇంకా దేవకస్య మహీపతేః కన్యా. దేవకుడని ఒక రాజున్నాడు. యాదవులలో ఒక రాజు. ఆ దేవకుడి యొక్క కూతురు ఒకామె ఉన్నది. ఒక బ్రాహ్మడికి, ఒక శూద్ర వనితకు జన్మించిన ఒక అమ్మాయి పారసవి అంటే ఆ ఇద్దరికి కలిగిన కూతురు. ఆమెను రాజు పెంచుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆమె ఆ దేవకుడి కూతురు. ఆమె పేరు దేవకి. ఆమెను గురించి మనవాడు తెలుసుకున్నాడు భీష్ముడు. ఆమె రూపయవ్వన సంపన్న అని చూసుకున్నాడు. చక్కటి రూపంతో, చక్కటి యవ్వనంతో కూడి ఉన్నది. మన విదురుడికి తగిన అమ్మాయి అని ఆయన శుశ్రావ విన్నాడు.
తతః తు వరయిత్వా తాం ఆనాయ్య పురుషర్షభः వివాహం కారయామాస విదురస్య మహామతేః. తతః ఇంకప్పుడు మన పురుషర్షభः మన పురుష శ్రేష్ఠుడు భీష్ముడు తాం వరయిత్వా ఆనాయ్య ఆమెను తన మూడో కొడుకు విదురుడి కోసం భార్యగా వరించి ఆమెను తీసుకునొచ్చి మహామతేహ విదురస్య ఆ మహాబుద్ధి కలిగిన వాడు మహాజ్ఞాని అయిన విదురుడికి భార్యగా ఆయనకు ఆ అమ్మాయినిచ్చి వివాహం కారయామాస కళ్యాణం చేశాడు. తస్యాం చ ఉత్పాదయామాస విదురః కురునందనః పుత్రాన్ వినయ సంపన్నాన్ ఆత్మనః సదృశాన్ గుణైః. మన కురునందనుడు విదురుడు తస్యాం ఆమెను పెళ్లి చేసుకుని ఆత్మ సదృశైః గుణాలలో తనకు సాటి రాగలిగిన వాళ్ళైన వినయ సంపన్నులైన పుత్రులను ఉత్పాదయామాస జన్మింపచేశాడు. ఆయనకు గూడా చక్కగా పెళ్ళయింది. బిడ్డలు కలిగారు వాళ్లకు. ఇంకా తర్వాత వైశంపాయనుల వారు మనకేం చెప్తున్నారంటే తతః పుత్రశతం జజ్ఞే గాంధార్యాం జనమేజయ ధృతరాష్ట్రస్య వైశ్యాయాం ఏకః చాపి శతాత్పరః పాండవోః కుంత్యాం చ మాద్ర్యాం చ పంచపుత్రాః మహారథాః దేవేభ్యః సమపద్యంత సంతానాయ కులస్య వై. ఓ జనమేజయ తతః ఇంకా తర్వాత ఆ విధంగా ముగ్గురికి పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత గాంధారీదేవితో కలిసి మన ధృతరాష్ట్రుడికి ఒక పుత్రశతం జజ్ఞే ఒక 100 మంది పుత్రులు కలిగారు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడికే ఒక వైశ్యాయాం ఒక వైశ్య కన్యయందు ఏకః చాపి ఇంకొక కొడుకు కూడా కలిగాడు. శతాత్పరః గాంధారీదేవితో కలిసి ఒక 100 మంది కొడుకుల్ని కన్నాడు. అట్లానే ధృతరాష్ట్రుడు ఒక వైశ్యుల అమ్మాయితో కలిసి ఒక కొడుకును కన్నాడు. పాండురాజు కుంతి మాద్రులతో పంచపుత్రాః మహారథాః పాండురాజుకు కుంతి మాద్రుల వల్ల మహారథులైన ఒక పంచపుత్రులు కలిగారు. వాళ్ళందరూ దేవేభ్యః దేవతల నుండి దేవతల వంటి వాళ్ళు సమపద్యంతా కలిగారు. ఆ కులానికి సంతానాన్ని వృద్ధి చేస్తూ. అప్పుడు జనమేజయుడు ఈ విధంగా వైశంపాయనుడు చెప్తే ఆయనతో ఏమడుగుతున్నాడంటే కథం పుత్రశతం జజ్ఞే గాంధార్యాం ద్విజసత్తమా కియతా చ ఏవ కాలేన తేషాం ఆయుః చ కిం పరం కథంచ ఏకః సహ వైశ్యాయాం ధృతరాష్ట్రసుతః అభవత్ కథంచ సదృశీం భార్యాం గాంధారీం ధర్మచారిణీం ఆనుకూల్యే వర్తమానాన్ ధృతరాష్ట్రః అత్యవర్తత కథంచ సప్తస్య సతః పాండవోః తేన మహాత్మనా సముత్పన్న దైవతేభ్యః పంచపుత్రాః మహారథాః ఏతత్ విద్వన్ యథావృత్తం విస్తరేణ తపోధన కథయస్వ నమే తృప్తిః కథ్యమానేషు బంధుషు. గురుగారు, ఓ ద్విజసత్తమా, ఓ వైశంపాయన మహర్షి, కథం ఏ విధంగానండి గాంధార్యాం పుత్రశతం జజ్ఞే 100 మంది పిల్లలు కలిగారంటే 100 మంది పిల్లలు కలగడానికి అంత ఆయుష్ ఎవరికి ఉంటుందండి భూమి మీద? ఒక్క జన్మలో 100 మందిని బిడ్డల్ని కనడం అంటే కష్టం కదా. కియతాచ ఏవ కాలైనా ఎంత కాలం పట్టిందండి ఆ విధంగా 100 మంది బిడ్డల్ని కనడానికి? అట్లానే తేషాం పరమాయుః కిం వాళ్ళ యొక్క పుట్టిన బిడ్డల యొక్క ఆయుష్ ఎంతండి? ఆమెకు 100 మంది పిల్లల్ని కనడానికి ఎంత కాలం పట్టింది? ఆ పిల్లలకి ఆయుష్ ఎంత పూర్ణాయుష్షు? దాంతో పాటు ఇంకొక మాట చెప్పండి. కథంచ ఏకః సహ వైశ్యాయాం ధృతరాష్ట్రసుతః అభవత్ మన ధృతరాష్ట్రుడు ఇంకో వైశ్య వనితతో కలిసి ఇంకొక కొడుకును ఎందుకు కన్నాడండి? కథం ఎందుకండి అసలు? ఆయన భార్య గాంధారి సదృశి ఆయనకు తగిన ఇల్లాలు. ఆమె ధర్మచారిణి ఆయనకు
కళ్ళు లేకపోతే ఆమె గూడా కళ్ళకు గంతలు కట్టుకున్నది అటువంటి పతివ్రత. అంతటి అనుకూలమైన దాంపత్యం కదా వాళ్ళిద్దరిది. ఆయనకంత అనుకూలంగా ప్రవర్తిస్తున్నది, ధర్మాచరణ కలిగినది, ఆయనకు తగిన ఇల్లాలై ఉన్నది. ఇటువంటి భార్యను పెట్టుకుని ఆయన మళ్ళీ ఇంకెవరితోటో బిడ్డల్ని కనవలసిన అవసరం ఏమున్నదండి? ఎందుకు చేశాడు? ధృతరాష్ట్రుడు కథం ఎందుకని అత్యవర్తత ఆమెను అతిక్రమించి ఇంకెవరితోటో బిడ్డల్ని ఎందుకు కన్నాడు? సరే అది ధృతరాష్ట్రుడి గురించి. ఇంకొక ప్రశ్నండి. కథం ఎట్లానండి మన పాండుకు ఆ మహాత్ముడికి శాపం ఒకటున్నది గదా! సప్తస్య తస్య సతః ఆయన ఆ విధంగా శాపం పొంది ఉండగా, దైవతేభ్యః దేవతల వల్ల పంచపుత్రులు మహారథులు కథం ఎట్లా సముత్పన్నాః ఎట్లా కలిగారండి? ఏ విధంగా కలిగారు? ఏతతిదంతా ఓ విద్వాంసుడా యథావృత్తం ఉన్నది ఉన్నట్టు విస్తారంగా షార్ట్‌కట్‌లో గాకుండా కొంచెము డీటెయిల్డ్‌గానే ఓ తపోధనుడా కథయస్వ నాకు చెప్పు. నాకు బంధుషు కథ్యమానేషు మా బంధువుల గురించి చెప్తుంటే ఎంత విన్నా తృప్తి లేకుండా ఉన్నదండి. కాబట్టి నెమ్మదిగానే పూర్తిగా సవిస్తరంగా జరిగిందంతా చెప్పండి అని ఆయన అడిగాడు. అప్పుడు వైశంపాయనుల వారేం చెప్తున్నారంటే, సరే అనగనగా ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే, క్షుత్ శ్రమాభిపరిగ్లానం ద్వైపాయనం ఉపస్థితం తోషయామాస గాంధారి వ్యాసః తస్యై వరం దదౌ. ఒకానొక సమయంలో ద్వైపాయనుడు ద్వీపం మీద జన్మించిన వాడు వ్యాసుడు ఎందుకో మరి ఆకలితో, శ్రమతో అలసిపోయి పరిగ్లానం నీరసంగా ఒకసారి వచ్చాడు ఇంటికెందుకో. వాళ్ళ మామగారు ధృతరాష్ట్రుడి వాళ్ళ నాన్న వ్యాసుడు ఆకలితో, అలసటతో నీరసంగా ఒకసారి ఇంటికొచ్చాడు. ఆ రకంగా ఉపస్థితం వచ్చిన వాడిని పరిచర్యలతో మన గాంధారి తోషయామాస తృప్తిపరిచింది. ఆయనకి కూర్చోడానికి ఏమైనా ఆసనం చూపించి మంచినీళ్ళు, పళ్ళు అవి ఇచ్చి భోజనం ఏర్పాట్లన్నీ చూసి ఆయనకు కొంచెము సేవ చేసిందామె కోడలుగా. అప్పుడు ఆయన వ్యాసుడు తస్యై ఆమెకు ఒక వరం దదౌ వరాన్నిచ్చాడు. ఆయన ఆకలి తీరిన తర్వాత కొంచెం బడలిక తీరిన తర్వాత నాకింత ఉపకారం చేశావు. నేనేమైనా వరం ఇస్తాను. ఏం కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు ఆమె పాపము ఎంత మంచిదంటే నిజంగా గూడా ఇవన్నీ ఉన్నాయి ఆమెకు. ఆమె ధర్మచారిణి, చక్కటి భార్య. ఆయనకు అనుకూలంగా ప్రవర్తిస్తుంది ధృతరాష్ట్రుడికి. ఆయన్ని దాటిపోదు ఆమె. ఆమేమడిగిందంటే, "సా వవ్రే సదృశం భర్తుః పుత్రాణం శతం ఆత్మనః తతః కాలేన సా గర్భం ధృతరాష్ట్రాత్ అథాగ్రహీత్." ఆమె "నీకేమైనా వరం ఇస్తాను. ఏం కావాలో కోరుకో" అంటే ఒక వరాన్ని వవ్రే కోరుకున్నది. ఆమె ఏ వరం కోరుకున్నది అంటే, ఆత్మనః సదృశం భర్తుః పుత్రాణం శతం. తన భర్తకు తగిన 100 మంది పుత్రులను బిడ్డలుగా కావాలని కోరుకున్నది. తతః ఇంకప్పుడు కాలేన తగిన సమయంలో ఆమె ధృతరాష్ట్రుడి చేత గర్భం అథాగ్రహీత్ ఆమె గ్రహించింది. ఆమె గర్భం ధరించింది. సంవత్సరద్వయం తంతు గాంధారి గర్భమాహితం అప్రజా ధారయామాస తతః తాం దుఃఖమావిశత్. పాపము గాంధారి ఒక సంవత్సర ద్వయం 2 సంవత్సరాలు అట్లనే ఆ గర్భాన్ని ఆహితం ధరించింది. అప్రజ అదేమో జన్మించట్లేదు ఆ గర్భము. దాన్ని ధరించి తతః ఇంకా ఆమెకు దుఃఖమొచ్చింది. ఎన్నాళ్ళకి డెలివరీ అవ్వకపోయేసరికి. అసలే ఆమెకు ఆ దుఃఖ బాధ ఒకవైపు ఉన్నది అంటే, ఇంకొక వైపు మానసికమైన దుఃఖం ఇంకొకటి బయలుదేరింది. శ్రుత్వా కుంతీసుతం జాతం బాలార్క సమతేజసం
ఉదరస్య ఆత్మనః స్థైర్యం ఉపలభ్య అన్వచింతయత్. ఈలోగా బాలార్క సమతేజసం, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిలాంటి తేజస్సుతో కూడి ఉన్న ఒక కొడుకు కుంతికి జాతం పుట్టాడని శ్రుత్వా విని, ఇటు చూస్తేనేమో ఆత్మనః ఉదరస్య స్థైర్యం, ఆమె సొంత గర్భమేమో స్థిరంగా ఉన్నది. డెలివరీ అవ్వట్లేదు. అసలు కదలట్లేదు. ఆ గర్భానికి కదలికలేమో లేవు. దాంతో ఆమె ఉపలభ్య ఇదంతా చూసుకుని అన్వచింతయత్ ఆలోచించుకుంటూ ఉన్నది. ఆమె గర్భం ధరించింది గానీ, గర్భంలో కదలికలు లేవు. ఇప్పుడే డెలివరీ అయ్యేటట్టు లేదు. ఈలోగా కుంతీదేవికి ఆల్రెడీ ఒక కొడుకు పుట్టాడు. దాంతో ఆమె ఏం చేసిందంటే, అజ్ఞాతం ధృతరాష్ట్రస్య యత్నేన మహతా తతః సా ఉదరం పాతయామాస గాంధారి దుఃఖమూర్ఛిత. ఇంక దుఃఖంతోటి ఆమెకి ఎంత తట్టుకోలేని దుఃఖంతో ధృతరాష్ట్రస్య అజ్ఞాతం, ధృతరాష్ట్రుడికి తెలియకుండా మహతా యత్నేన చాలా ప్రయత్నం చేసుకుంది. రకరకాల ప్రయత్నాలు చేసుకుని ఆమె ఆ ఉదరాన్ని పాతయామాస, గర్భస్రావం చేసుకున్నది. గర్భస్రావాలు చేసుకోవడానికి ఏముంటాయి? ఏవేవో ఆకుపసర్లు నూరుకొని తాగితేనో, ఏంటేంటో చేస్తేనో, ఏదో ఒక రకంగా చేస్తే గర్భస్రావం అవుతుందని చెప్తారు. ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసుకుంది. పెద్ద ప్రయత్నంతోటే కావాలనే ఆమె గర్భస్రావం చేసేసుకుంది. ధృతరాష్ట్రుడికి తెలీదిదంతా. తతః జజ్ఞే మాంసపేశీ లోహాష్ఠీలా ఇవ సంహత దివర్ష సంహృతాం కుక్షౌ తాం ఉత్సృష్టం ప్రచక్రమే. తతః ఇంకప్పుడు ఒక మాంసపేశి లోహాష్ఠీలా ఇవ, మాంసపు ముద్దలాగా ఉన్న ఒక పదార్థాన్ని ఆమె జజ్ఞే కన్నది. గర్భస్రావం అయింది. మాంసపు ముద్దను కన్నది. లోహాష్ఠీలా ఇవ, ఏదో ఇనుప గుదియలాగా ఉన్నది ఆ పుట్టిన పిండము, ఏ కదలికలు లేకుండా. ద్వివర్ష సంవృతం 2 సంవత్సరాలు ఆ ఇనుప గుదియలాంటి ఏ కదలికలు లేని మాంసపు ముద్దను ఆమె అట్లనే ధరించింది. ఇంకా ఇప్పుడు ఏదో విధంగా బలవంతంగా గర్భస్రావం చేసుకున్నది. చేసుకుని తాం కుక్షౌ, ఆ గర్భాన్ని ఉత్సృష్టం ప్రచక్రమే, దాన్ని పడేయడానికి ప్రయత్నం మొదలుపెట్టింది. అథ ద్వైపాయనః జ్ఞాత్వా త్వరితః సముపాగమత్ తాం సహ మాంసమయీం పేశీం దదర్శ జపతాం వరః. ఆ జపతాం వరః మన ద్వైపాయనుడు ఆయన జపం చేసుకుంటున్నాడు ఎక్కడో పాపం. ఆయనకి ఎట్లా తెలిసిందో ఆమె ఇట్లా ప్రయత్నాలన్నీ చేసుకుంటున్నది, గర్భస్రావాలన్నీ చేసుకుని ఆ పేశీ పిండాన్ని, మాంసపేశిని, ఆ మాంసపు ముద్దను పడేయాలని ప్రయత్నం చేస్తున్నదని ఆయన తెలుసుకుని గబగబా వచ్చాడు. త్వరితః సముపాగమత్, జ్ఞాత్వా తెలుసుకుని గబగబా వచ్చాడు. వచ్చి తాం మాంసమయీం పేశీం దదర్శ, ఆ మాంసపు ముద్దను చూసాడు. చూసి తతః అబ్రవీత్ సౌబలేయీం కిమిదంతే చికీర్షితం సా చ ఆత్మనః మతం సత్యం శశంస పరమర్శయే. తతః ఇంకప్పుడు ఆయన సౌబలేయీం అబ్రవీత్, ఆ సుబలుడి కూతురు మన గాంధారీ దేవితో ఈ విధంగా అన్నాడు. కిమిదంతే చికీర్షితం, నువ్వు కోరుకున్నది ఇదేనా అని అడిగాడు. ఆమె ఒక వరం కోరింది. నాకు నా భర్తకు సాటి రాగలిగిన ఒక 100 మంది బిడ్డలు కావాలి అని కోరుకున్నది. అయితే ఆయన, నువ్వు కోరుకున్నది ఇదేనా అని అడిగాడు. అప్పుడు ఆమె సా ఆత్మనః మతం సత్యం, ఆమె మనసులో ఉన్న నిజాన్ని ఆ పరమ ఋషికి సెసెన్సా చెప్పింది. అబద్ధం చెప్పలేదామె. ఆమె మనసులో ఉన్న మాట నిజమే చెప్పింది. ఆయన ఎందుకిట్లా చేశావు? తప్పు చేస్తున్నావు? అవి ఇవి అన్నీ అడగలేదు. నువ్వు కోరుకున్నది ఇదేనా అని అడిగాడు అంతే. అయితే ఆమె మనసులో ఉన్న విషయాన్ని ఉన్నదున్నట్టు ఆమె చెప్పింది. జ్యేష్ఠం కుంతీసుతం జాతం శ్రుత్వా రవిసమప్రభం దుఃఖేన పరమేణ ఇదం ఉదరం పాతితం మయా శతం చ కిల పుత్రాణం వితీర్ణం మే త్వయా పురా ఇయం చ మే మాంసపేశి జాతా పుత్రశతాయ వై. మావయ్య గారు, రవి సమప్రభం
సూర్యుడికి సమానమైన తేజస్సుతో ఉన్న జ్యేష్ఠం కుంతీసుతం, జ్యేష్ఠుడైన కుంతీసుతుడు జాతం పుట్టాడని శ్రుత్వా విని, పరమేణ దుఃఖేన పరమ దుఃఖంతో తట్టుకోలేక, మయా నా చేత ఈ ఉదరం పాతితం, నేనే కావాలనే గర్భస్రావం చేసుకున్నాను. పెద్ద కొడుకు నాకే పుట్టాలని అనుకున్నాను. కానీ కుంతికి ఒక పెద్ద కొడుకు ఆల్రెడీ పుట్టేసాడని విని, దుఃఖం తట్టుకోలేక నేనే ప్రయత్నం చేసుకొని గర్భస్రావం చేసుకున్నాను. అయినా మీరేం చెప్పారు మావయ్య? త్వయా పురా మీ చేత ఇంతకు ముందు మే శతం పుత్రాణం వితీర్ణం కిలా, నాకొక 100 మంది పుత్రులు కలుగుతారని మీరే చెప్పారు. ఇది చూసారా? ఈఎంఏ మాంసపేసి శతపుత్రాయ జాత, 100 మంది పుత్రుల బదులు ఈ మాంసపు ముద్ద కలిగిందండి అని ఆమె చెప్పింది. అప్పుడు వ్యాసుల వారు ఆమెతో ఏమంటున్నారంటే, ఏవం ఏతత్ సౌబలేయి న ఏతత్ జాతు అన్యథా భవేత్ వితథం న ఉక్తపూర్వం మే స్వైరేషు అపి కుతః అన్యథా ఘృతపూర్ణం కుండశతం క్షిప్రం ఏవ విధీయతాం సీతాభిరద్భిః అష్టీలాం ఇమాం చ పరిషించత. ఓ సౌబలేయి, ఓ సుబలుడి కూతురా, ఓ గాంధారి, ఏతత్ ఏవం భవేత్, నేను చెప్పింది చెప్పినట్టే జరుగుతుంది. ఏతత్ జాతు అన్యథా న భవేత్, వేరే విధంగా జరగదు. స్వైరేషు అపి, ఆటల్లో కూడా మే నా చేత వితథం నా ఉక్త పూర్వం, అబద్ధం ఇంతకు ముందు చెప్పబడలేదు. నేను ఆటల్లో కూడా అబద్ధం చెప్పను. కుతః అన్యథా, ఇప్పుడు వేరుగా ఎందుకు ప్రవర్తిస్తాను? నేను అన్నది నిజమే అవుతుంది, వేరుగా జరగదు. కాబట్టి ఇప్పుడేం చెయ్యాలంటే, ఘృతపూర్ణం నేతులతో నింపిన కుండశతం, ఒక 100 కుండలను క్షిప్రం ఏవ వెంటనే విధీయతాం తయారు చేయించాలి. అట్లానే సీతాభిః అద్భిః, చల్లటి నీళ్లతో ఇమాం అష్టీలాం, ఈ ఇనుప ముద్దలాగా కదలకుండా ఉన్న ఈ గర్భం పైన చల్లటి నీళ్లు పరిషించత, చిలకరించవలసి ఉంటుంది అని చెప్పాడు. ఇంకప్పుడు వైశంపాయనుల వారు మనకేం చెప్తున్నారంటే, సా సిచ్యమాన అష్టీలా అభవత్ శతధా తథా అంగుష్ట పర్వమాత్రాణం గర్భాణం పృథక్ ఏవతు ఏకాధిక శతం పూర్ణం యథాయోగం విశంపతే మాంసపేశ్యాః తదా రాజన్ క్రమశః కాలపర్యయత్. ఇంకప్పుడు తదా సా, ఆమె ఆ ముద్ద మీద నీళ్లు చిలకరించేసరికి సిచ్యమాన, అప్పుడది శతధా అభవత్, 100 ముక్కలుగా విడిపోయింది. అంగుష్ట పర్వ మాత్రాణం, ఒక బొటనవేలంత మాత్రపు పరిమాణంలో, పృథగ్యేవ గర్భాణం, ఆ గర్భము ఒక అంగుష్ట పరిమాణంలో 100 గర్భాలుగా మారింది. ఏకాధిక శతం పూర్ణం, ఒక్కటి ఎక్కువ, 100 కన్నా ఒకటి ఎక్కువ, 101 భాగాలుగా యథాయోగం, అది ఏ విధంగా విడిపోయిందో, మాంసపేశ్యాః తదా, ఆ మాంసపు ముద్దలు ఆ విధంగా, క్రమశః కాలపర్యయాత్, క్రమంగా వేరువేరు ముద్దలుగా ఒక 101 మాంసపు పిండాలుగా తయారయ్యాయి. ఓ విశాంపతే, ఓ రాజా, జనమేజయ మహారాజా. తతః తాన్ తేషు కుండేషు గర్భాన్ అవదధే తదా స్వను గుప్తేషు దేశేషు రక్షాంచ వ్యవధాత్ తతః. తతః ఇంకప్పుడు తాన్, ఆ 101 గర్భాలను, పిండాలను, తేషు కుండేషు, ఆ కుండల్లో ఆ గర్భాలను అవదదే ఉంచారు. సు అనుగుప్తేషు, చక్కగా రక్షించబడుతూ ఉన్న, సురక్షితంగా ఉన్న దేశేషు ప్రదేశాల్లో
రక్షాం వ్యదధాత్ వాటికి రక్షణ కూడా కల్పించారు. శశాస చయేవ భగవాన్ కాలేన ఏతావతా పునః విఘట్టనీయాని ఏతాని కుండాని ఇతి స్మ సౌబలీం. ఇంక మన భగవాన్ వ్యాస భగవానులు పునః తిరిగి మళ్ళీ ఆ సౌబలికి కొన్ని జాగ్రత్తలు చెప్పారు. ఏతావతా కాలేన ఇదిగో ఈ సమయం వరకు ఈ కుండలు జాగ్రత్త చేయవలసి ఉన్నది. ఈ విధంగా వాటిని జాగ్రత్త చేయాలి. ఆ తర్వాత ఆ కాలమొచ్చినప్పుడు పలాని కాలమొచ్చినప్పుడు ఈ కుండలను విఘట్టనీయాని ఏతాని వాటిని అప్పుడు ఈ కుండలను ఆ కాలమొచ్చినప్పుడు బద్దలు కొట్టాలి. లేదా తెరిచి చూడాలి అని ఆయన శశాస చెప్పాడు మన సౌబలికి, సుబలుడి కూతురైన గాంధారికి. ఇత్యుక్త్వా భగవాన్ వ్యాసః తథా ప్రతివిధాయ చ జగామ తపసే ధీమాన్ హిమవంతం శిలోచ్చయం. ఇత్యుక్త ఈ విధంగా చెప్పి మన భగవంతుడు వ్యాస భగవానుడు తథా ఆ విధంగా ప్రతివిధాయ ఏ విధంగా చెయ్యాలి అన్న విధానాన్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి ఆ ధీమంతుడు మళ్ళీ తపస్సు చేసుకోవడం కోసము శిలోచ్చయం హిమవంతం ఆ హిమవత్ పర్వత సానువుల దగ్గరికి జగామ వెళ్ళిపోయాడు. జజ్ఞే క్రమేణ చ ఏతేన తేషాం దుర్యోధనః నృపః జన్మతః తు ప్రమాణేన జ్యేష్ఠః రాజా యుధిష్ఠిరః. ఇంకా ఓ జనమేజయ మహారాజా తేషాం ఏతేన క్రమేణ ఇంక ఈ క్రమంగా ఆ కుండల్లో నుంచి పిల్లలు జన్మిస్తూ ఉన్నారు. అందులో జ్యేష్ఠ పెద్దవాడు దుర్యోధనుడు జజ్ఞే కలిగాడు. ముందు వాళ్ళలో దుర్యోధనుడు కలిగాడు. అయితే జన్మతః ప్రమాణేన పుట్టిన వరుస క్రమంలో మాత్రము రాజా యుధిష్ఠిరుడే జ్యేష్ఠుడు పెద్దవాడు. ఆ తర్వాత దుర్యోధనుడు పుట్టాడు. ఇంకా పుట్టగానే ధృతరాష్ట్రుడు ఈ విషయాల గురించి ఆలోచించుకోవాలి మరి. రాజ్యాలు కావాలి, రాజ్యాలు అవసరము, రాజ్యభోగాలు అవసరము. నాకు కావాలి, నా పిల్లలకు కావాలి, వాళ్ళ పిల్లలకు కావాలి. పక్కన వాళ్ళకు ఉంటే ఉన్నాయి, లేకపోతే లేవు. ఇప్పుడు నేనేమైపోతాను? రాజ్యం లేకపోతే నేనేమైపోతాను? రాజ్యం లేకపోతే నా కొడుకులు ఏమైపోతారు? అయ్యయ్యో ఎంత కష్టం వస్తుంది. జాతమాత్రే సుతే తస్మిన్ ధృతరాష్ట్రః అబ్రవీతిదం సమానీయ బహూన్ విప్రాన్ భీష్మం విదురం ఏవ చ. మన ధృతరాష్ట్రుడు తస్మిన్ సుతే జాతమాత్రే అట్లా పిల్లవాడు పుట్టాడని తెలవగానే ఆ కుండల్లో నుంచి ముందుగా ఒక పిల్లవాడు జన్మించాడని తెలియగానే వెంటనే బహూన్ విప్రాన్ భీష్మం విదురం ఏవ చ సమానీయ చాలా మంది బ్రాహ్మలను, విప్రులను, పండితులను, జ్యోతిష్యం తెలిసిన వాళ్ళను అందరినీ, వాళ్ళతో పాటు భీష్ముణ్ణి, వాళ్ళ నాన్నను, విదురుణ్ణి, వాళ్ళ తమ్ముణ్ణి, మధ్యలో తమ్ముడు పాండు ఇక్కడ లేని కూడా లేడు, అరణ్యంలో ఉన్నాడు కాబట్టి ఆయన వదిలిపెట్టి, అందులో ఆయనకు పుట్టిన కొడుకు ఇప్పుడు మనకు కంటెన్షన్ కాబట్టి, ప్రాబ్లం కాబట్టి ఆయన్ని, ఆయన కొడుకును, పాండు పెద్ద కొడుకు ధర్మరాజును పక్కన పెట్టి, ఇక్కడున్న విదురుణ్ణి, తమ్ముణ్ణి, వాళ్ళ నాన్నను భీష్ముడిని, చాలా మంది పండితుల్ని వాళ్ళందరినీ సమానీయ పిలిపించి గబగబా కొడుకు పుట్టాడని తెలియగానే ఇదం అబ్రవీత్ ఈ విధంగా చెప్తున్నాడు. కొడుకు పుట్టాడని తెలియగానే ముందు జాతకర్మ చేయాలి పాపం. జాతకర్మ పక్కన పెట్టి బిడ్డ పుట్టగానే వాడి ఫ్యూచర్ గురించి ఆ రాజ్యం తనకు ఉంటుందా లేదా, తన కొడుకు ఉంటుందా లేదా, తర్వాత వాళ్ళ పిల్లలకు ఉంటుందా లేదా అన్న విషయం ఇప్పుడు తేల్చుకోవాలి. అందుకనే ఒక పంచాయతీ పెట్టాడు ఆయన. యుధిష్ఠిరః రాజపుత్రః జ్యేష్ఠః నః కులవర్ధనః ప్రాప్తః స్వగుణతః రాజ్యం న తస్మిన్ వాచ్యం అస్తి నః. ఇదిగో జ్యేష్ఠః రాజపుత్రః, రాజపుత్రుల్లో జ్యేష్ఠుడు పెద్దవాడు యుధిష్ఠిరుడు. నః కులవర్ధనః మన కులాన్ని వృద్ధి చేస్తాడు. అవును నిజమే. అయితే స్వగుణతః రాజ్యం ప్రాప్తః వాడి సొంత గుణాలతో, వాడి పరాక్రమంతో, వాటితో వాడు రాజ్యాన్ని సంపాదించుకుంటాడులే గాని తస్మిన్ వాచ్యమస్తి నః న. ఇంకా ఆయన గురించి తస్మిన్ నః వాచ్యం నాస్తి,
ఆయన గురించి చెప్పడానికి ఇంకేమీ లేదు. రాకుమారుల్లో పెద్దవాడు యుధిష్ఠిరుడు. ఆయన స్వయంగా ఆయన రాజ్యాన్ని ఆయన సంపాదించుకుంటాడు. ఆయన గురించి మనకు చెప్పడానికి ఇంకేం లేదు. మనం మాట్లాడవలసిన పని లేదు. అయితే అయం తు అనంతరః తస్మాదపి రాజా భవిష్యతి ఏతత్ హి బ్రూతమే సత్యం యదత్ర భవితా ధ్రువం. అయితే అయంతు వీడు నాకు పుట్టిన కొడుకు మాత్రము అనంతరః అయం తర్వాత పుట్టినవాడు తస్మాతపి రాజా భవిష్యతి. ఆ తర్వాత వీడు రాజవుతాడా? ఏతద్ ఇది మే నాకు సత్యం బ్రూత ఉన్నది నిజం చెప్పండి. యుధిష్ఠిరుడు పుట్టాడు. యుధిష్ఠిరుడు సగుణంతో రాజు అయితాడేమో ఆ విషయం గురించి చెప్పాల్సిందేముంది గాని, ఆ తర్వాత పుట్టిన వీడు టెక్నికల్లీ రెండోవాడు. మరి వీడు రాజవుతాడా? నిజం చెప్పండి. యదత్ర భవితా ధ్రువం. ఈ విషయంలో జరిగేదేంటి? ఫ్యూచర్ ఏంటి? దాని గురించి ఇప్పుడు ముందే మనం నిర్ణయించుకుందాం. అని ఆయన అంటూ ఉండగానే వాక్యస్య ఏతస్య నిధనే దిక్షుః సర్వాసు భారత క్రవ్యాదాః ప్రాణదన్ ఘోరాః శివాః చ అసివసంసినః. ఏతస్య వాక్యస్య ఆయన ఈ మాట అంటూ ఉండగానే ఆ మాట నిధనే ఇట్లా ఆగగానే ఆయన అంటున్న మాట ఇట్లా ఆగగానే దిక్షు సర్వాసు అన్ని దిక్కుల నుంచి అసివసంసినః అశుభ సూచకంగా క్రవ్యాదాః శివాః కుక్కలు నక్కలు ఘోరాః ప్రాణదన్ పెద్దగా కూతలు పెట్టాయి. ఊళలన్నీ వేస్తూ ఉన్నాయి. కుక్కలన్నీ పెద్దగా మొరుగుతూ ఉన్నాయి. నక్కలన్నీ ఊళలు వేస్తూ ఉన్నాయి. అశుభాన్ని సూచిస్తూ ఉన్నాయి అంతటా. లక్షయిత్వా నిమిత్తాని తాని ఘోరాణి సర్వశః తే అబ్రువన్ బ్రాహ్మణాః రాజన్ విదురః చ మహామతిః. సర్వశః తాని ఘోరాణి నిమిత్తాని లక్షయిత్వా అన్ని వైపులా కనిపిస్తున్న ఈ ఘోరమైన నిమిత్తాలు అపశకునాలను చూసి తే బ్రాహ్మణాః ఆ బ్రాహ్మలందరూ విదురుడు ఆ మహాబుద్ధి కలిగిన వాడు విదురుడు బ్రాహ్మలు అందరూ కలిసి ఓ జనమేజయ మహారాజా వాళ్ళు ఆయనతో ఈ విధంగా అబ్రువన్ అంటూ ఉన్నారు. వాళ్ళందరూ ఏమన్నారంటే వ్యక్తం కులాంతకరణః భవితా ఏషః సుతః తవ తస్య శాంతిః పరిత్యాగే పుష్ట్యా తు అపనయః మహాన్. వ్యక్తం తెలుస్తూనే ఉన్నది గదా! ఈ అపశకునాలన్నీ నువ్వు కూడా చూస్తూనే ఉన్నావు గదా! తవ సుతః నీ కొడుకు ఏషః వీడు కులాంతఃకరణః భవితా ఈ కులాన్ని అంతరింప చేయడానికే పుట్టాడు. తస్య పరిత్యాగే శాంతిః వాణ్ణి నువ్వు వదిలిపెట్టేశావంటే మాత్రము కులానికి శాంతి కలుగుతుంది. ఈ ప్రమాదం తప్పుతుంది. పుష్ట్యా వాణ్ణి పెంచావంటే మాత్రము అపనయః మహాన్ అపనయము గొప్ప ఆపద, గొప్ప కీడు జరుగుతుంది అని వాళ్ళు చెప్పారు. చెప్తూ శతమేకోనం అప్యస్తు పుత్రాణాం తే మహీపతే ఏకేన కుర్వై క్షేమం లోకస్య చ కులస్య చ. ఓ మహీపతి, ఓ ధృతరాష్ట్ర మహారాజా, శతమేకోనం, ఏకోనం అంటే ఒక్కటి తక్కువ శతం, 100కి ఒకటి తక్కువ అంటే 99. 99 మంది తే పుత్రాణం అస్తు నీకు 99 మంది కొడుకులవుగాక. ఈ 99 మంది గాక ఇంకొక ఆయన ఉన్నాడు. కానీ వాళ్ళకి అప్పుడే తెలియకపోయిండొచ్చు. ఏకేన త్యాగేన ఒక్కడిని వదిలిపెట్టావంటే దాంతో కులస్య చ లోకస్య చ క్షేమం కురు. ఈ కులానికి లోకానికి క్షేమం కలుగుతుంది. అట్లా చెయ్యి. 99 కొడుకులతో సరిపుచ్చుకో. వీడినొక్కడిని వదిలిపెట్టు. వీడొక్కడున్నాడంటే మాత్రం కులనాశం చేస్తాడు. త్యజేత్ ఏకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్ గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. ఎవరిని ఎటువంటి పరిస్థితుల్లో వదలవలసి ఉంటుంది అంటే కులస్యార్థే ఏకం త్యజేత్
కులమంతా నశించిపోతుందనుకున్నప్పుడు, దాన్ని ఆపడం కోసం ఒక్కడిని వదిలిపెట్టవలసి వస్తే అది చెయ్యవలసి ఉంటుంది. కులమంతా అంతరించిపోవాలా? ఒక్కడు బాగుపడాలా అన్న మోరల్ క్వెషనొచ్చినప్పుడు ఒక్కడిని వదిలిపెట్టేయాలి. కులం మొత్తము నశింప చేసుకోరాదు. అయితే ఎప్పుడైనా కులాన్ని బాగు చేసుకుందామా, గ్రామమంతా నశించిపోతుందా అని ఆ 2 విధాల సంకట స్థితి కలిగినప్పుడు, గ్రామస్యార్థే గ్రామం బాగు కావాలని కోరుకుని కులాన్ని వదిలిపెట్టవలసి ఉంటుంది. నా కులం బాగుంటే చాలు, గ్రామమంతా చెడిపోయినా పర్వాలేదని అనుకోరాదు. గ్రామం బాగుండాలని కోరుకుని కులాన్నైనా సరే వదిలిపెట్టవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి గ్రామం కన్నా కూడా జనపదమంతా ముఖ్యమై ఉంటుంది. రాజ్యమంతా చెడిపోయే పరిస్థితొచ్చినప్పుడు ఒక చిన్న గ్రామాన్ని వదిలిపెట్టడానికి గూడా సిద్ధమై ఉండాలి. అసలు ఆత్మార్థే, ఆత్మోద్ధరణ సమయంలో ఆత్మ కోసము మొత్తం భూమిని వదిలిపెట్టడానికి సిద్ధమై ఉండాలని చెప్తున్నారు ఈ చివరి పదానికి. అది ఉన్న ఈ మొత్తం శ్లోకానికి, అది చెప్పిన వ్యాసుల వారికి నమస్కారము. ఒక్కడి కోసము కులాన్ని త్యాగం చెయ్యరాదు. మన కులం కోసము గ్రామమంతా చెడిపోతుంటే చూస్తూ ఊరుకోరాదు. రాజ్యమంతా నష్టమైపోతుంటే గ్రామాన్ని కాపాడదామని చూడరాదు. ఆత్మ నష్టమైపోతుంటే లోకమంతా ఉండాలని ఆశపడరాదు. కులం కోసం ఒకడిని వదిలిపెట్టినా పర్వాలేదు. గ్రామం కోసం కులాన్ని వదిలేసినా పర్వాలేదు. రాజ్యం కోసం గ్రామాన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు. ఆత్మ కోసం పృథివంతా వదిలిపెట్టవలసి వస్తుంది అని ఆయన చెప్తూ ఉన్నారు. వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. బ్రాహ్మలందరూ, మన విదురుడితో పాటందరూ. మన భీష్ముడేమనట్లేదు కానీ. సహ తథా విదురేణ ఉక్తః తైః చ సర్వైః ద్విజోత్తమైః న చకార తథా రాజా పుత్రస్నేహ సమన్వితః. సహ రాజా మన ధృతరాష్ట్రుడు తథా ఆ విధంగా విదురేణ తైః సర్వైః ద్విజోత్తమైః ఉక్తః. ఆ విదురుడు చెప్తున్నాడు. ఆ పండితులందరూ చెప్పారు. ఎంతమంది చెప్పినా సరే. పుత్రస్నేహ సమన్వితః, పుత్రప్రేమ చేత పుత్రప్రేమతో కూడినవాడై ఆయన తథా ఆ విధంగా నచ్చకార చెయ్యలేదు. కొడుకుని వదిలిపెట్టుకునే ఉద్దేశం ఆయనకి లేదు. కొడుకు కావాలి, రాజ్యం కావాలి, దానికోసం ఏదైనా సలహా చెప్పమంటే కొడుకుని వదిలిపెట్టమని చెప్తారు వీళ్ళొకళ్ళు. తతః పుత్రశతం సర్వం ధృతరాష్ట్రస్య పార్థివ మాసమాత్రేణ సంజజ్ఞే కన్యా చయేకా శతాధికా. ఓ పార్థివ జనమేజయ మహారాజా, తతః ఇంకప్పుడు ధృతరాష్ట్రుడికి సర్వం మొత్తం పుత్రశతం 100 మంది కొడుకులు మాసమాత్రేణ ఒక నెల లోపల జజ్ఞే సంజజ్ఞే జన్మించారు. అట్లానే శతాధిక ఏక కన్య, ఆ 100 పైన ఒక కూతురు కూడా. 100 కొడుకులు, ఒక కూతురు, ఒక నెల లోపల ఆయనకి కలిగారు ఒక్కొక్కళ్ళు గబగబా. గాంధార్యాం క్లిశ్యమానాయాం ఉదరేణ వివర్ధత ధృతరాష్ట్రం మహాబాహుం వైశ్య పర్యచరత్ కిల. ఈ విధంగా ఒక పక్కన పాపం గాంధారీదేవి క్లిశ్యమాన ఎంత తిప్పలు పడుతున్నదో. ఆమె కదలకుండా స్థాణువులాగా ఉన్న పిండాన్ని అన్నాళ్ళు ధరించి, చివరికి ఏదో విధంగా ఆమె ప్రసవం చేసుకోవడానికి ట్రై చేసి, ఆ తర్వాత పుట్టిన పిండాన్ని చూసి వ్యాసుడు కుండల్లో పెట్టి దాన్ని కాపాడమంటే, ఇంకా కుండలన్నిటిని కాపాడుతూ, ఆమె ఈ రకంగా తంటాలు పడుతూ ఉంటే ఒకవైపు. మన ధృతరాష్ట్రుడు మహాబాహు. ఆయనకు బాగా పరాక్రమం ఎక్కువ. కళ్ళు లేవు గాని కోరికలు మాత్రం బాగా ఎక్కువుంటాయి ఆయనకి. ఆయనకు ఒక వైశ్య వనిత పర్యచరత్ కిల పరిచర్యలు చేస్తూ ఉండేదిట. ఉదరేణ వివర్ధత ఇంగ ఆమె గర్భాన్ని, తర్వాత గర్భం నుంచి కలిగిన గర్భాలను ఆమె వృద్ధి చేసుకోవడం కోసం ఆమె పాపం ఆ పనుల్లో ఉన్నది. దాంట్లో క్లిశ్యమాన ఆమె కష్టపడుతూ ఉన్నది. అసలు కడుపుతో ఉన్న సమయంలో ఈయనకు కోరికలెక్కువ. సరే ఈలోగా తస్మిన్ సంవత్సరే రాజన్ ధృతరాష్ట్రాత్ మహాయశాః
జజ్ఞే ధీమాన్ తతః తస్యాం యుయుత్సుః కర్ణః నృప. ఓ నృప జనమేజయ మహారాజా, తస్మిన్ సంవత్సరే అదే సంవత్సరంలో ఓ రాజా, ఆ మహాయశోమూర్తి ధృతరాష్ట్రుడు, ఆయన పేరు ఇట్లా ఉంటుంది. ఆయన యశస్సు ఎంత ఉంటుందంటే, ఇగో ఇటువంటి యశస్సు. కుయశస్సా, సుయశస్సా అన్నది వేరే విషయము. ఏదో ఒక యశస్సు. పేరొచ్చింది, మంచి పేరా, చెడు పేరా వేరే విషయం. పేరు రావడం ముఖ్యం మనకు. ఆ ధీమంతుడు తతః తస్యాం, ఆ వైశ్య యువతితో కలిసి యుయుత్సు అన్న ఒక కొడుకును కన్నాడు. యుయుత్సు అన్న ఒక పిల్లవాడు, కర్ణః కర్మను వరించినవాడు, జజ్ఞే జన్మించాడు. ఏవం పుత్రశతం జజ్ఞే ధృతరాష్ట్రస్య ధీమతః మహారథానాం వీరాణాం కన్యా చయేకా అథా దుస్సలా. ఏవం ఈ విధంగా ఆ ధీమంతుడు బుద్ధిమంతుడు, ఆయన బుద్ధి అట్లా ఉంటుంది. ఆయన బుద్ధిని బట్టి ఆయన బిడ్డలు, ఆయన బుద్ధిని బట్టి ఆయన కర్మలు. ఆయనకు ఒక పుత్రశతం జజ్ఞే, 100 మంది బిడ్డలు కలిగారు. మహారథులు వాళ్ళు, వీరులు. అట్లానే అథ ఏక కన్య, ఒక కూతురు దుస్సల కూడా కలిగింది. ఇక్కడ మళ్ళీ ఒక విషయం చూసుకుందాం. ఎందుకంటే తల్లిదండ్రుల వర్ణాన్ని బట్టి బిడ్డలకి వర్ణమేమి ఉంటదన్న విషయము ఈ మహాభారతం అయిపోయే లోపల మన మనసుల్లో ఫిక్స్ అవ్వాలి. ఆ విధంగానే ఆయన రాస్తూ వచ్చారు. కర్మల్ని బట్టి వర్ణాలు, జన్మలను బట్టి కాదు. ఇక్కడ మన యుయుత్సు ధృతరాష్ట్రుడు, ఆయన రాజుగా ఉండాలి అని క్షాత్రాన్ని కోరుకున్నాడు. ఆయనకు ఒక వైశ్య వనితకు జన్మించినవాడు కరణాన్ని, అంటే కర్మను, శూద్రాన్ని వరించాడు. కాబట్టి వాళ్ళు ఏదైనా వరించొచ్చు. ఏ కర్మ చేయాలని వరిస్తే వాళ్ళదా వర్ణమై ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోరాదు. మన భగవద్గీత అక్కడికొచ్చేలోగా మనం ఇప్పుడు మొదటి పర్వలో ఉన్నాము. ఆ పర్వ దగ్గరకొచ్చేసరికి ఆయన చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని చెప్పేలోగా ఈ విషయం మనకు బాగా క్లియర్‌గా అర్థం గావాలి. జన్మను బట్టి, ఎక్కడ పుట్టాడు దాన్ని బట్టి వర్ణం గాదు. వాడు దేన్ని వరిస్తాడో అది వాడి వర్ణము. వాడి గుణాన్ని బట్టి వాడు ఏ కర్మను వరిస్తాడో అది వాడి వర్ణము అన్న విషయము మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ వస్తాం కనిపించినప్పుడల్లా. సరే, ఇంతకది యుయుత్సు అంటే పైగా అర్థము యోద్ధుమిత్సుః, యుద్ధం చేయాలన్న ఉత్సాహం ఎక్కువ అని పేరు పెట్టుకున్నాడు ఎందుకో మరి ధృతరాష్ట్రుడు. ఆ విధంగా పేరెందుకు పెట్టారో మన వ్యాసుల వారు. ఇంకా జనమేజయుల వారు మన వైశంపాయనుల వారిని ఒక ప్రశ్న అడుగుతున్నారు. జ్యేష్ఠానుజ్యేష్ఠతాం తేషాం నామధేయాని చాభిభో ధృతరాష్ట్రస్య పుత్రాణం అనుపూర్వేణ కీర్తయ. గురువుగారో, భో జ్యేష్ఠానుజ్యేష్ఠతాం, ముందు పెద్దవాడు, అందరికన్నా పెద్దవాడు, ఆ తర్వాత ఆయన కన్నా చిన్నవాడు కానీ మిగిలిన వాళ్ళందరికన్నా పెద్దవాడు. ఆ రకంగా ఆనుపూర్వేణ వరుస ప్రకారము తేషాం ధృతరాష్ట్రస్య పుత్రాణం, ఆ ధృతరాష్ట్రుడి కొడుకుల యొక్క నామధేయాన్ని, వాళ్ళ పేర్లన్నీ వరుసగా కీర్తయ చెప్పండి. ఆ 100 మంది పుత్రులు ఉన్నారు కదా ఆయనకి, వాళ్ళందరి పేర్లు వరుసగా చెప్పండి అంటే 100 మంది ఎందుకు, 102 మంది గురించి చెప్తాను. 100 మంది దుర్యోధనాదులు ప్లస్ ఒక యుయుత్సు 101 ప్లస్ దుస్సల 102, వాళ్ళ అందరి పేర్లు చెప్తాను పట్టణ ఆయన చెప్తూ ఉన్నారు. మనం గబగబా చూసుకుంటూ వెళ్దాము. వైశంపాయనుల వారు చెప్తున్నారు. దుర్యోధనః యుయుత్సుః చ రాజన్ దుశ్శాసనః తదా దుస్సహః దుస్సలః చ ఏవ జలసంధః సమః సహః. దుర్యోధనుడు యుయుత్సువు, ముందు దుర్యోధనుడు పుట్టాడు. దుర్యోధనుడి తర్వాత యుయుత్సు పుట్టాడు. ఆ తర్వాత దుశ్శాసనుడు. మనం వెంటనే దుర్యోధన దుశ్శాసనాన్ని స్టార్ట్ చేస్తాము. దుర్యోధనుడికి దుశ్శాసనుడికి మధ్యలో యుయుత్సువు పుట్టాడు. తర్వాత దుస్సహుడు, దుశ్శలుడు, జలసంధుడు, సముడు, సహుడు. ఓ రాజా, విందాను విందౌ దుర్దర్శః సుబాహుః దుష్ప్రదర్శనః దుర్మర్షణః దుర్ముఖః చ దుష్కర్ణః కర్ణః ఏవ చ. విందుడు, అనువిందుడు, దుర్దర్శుడు, సుబాహు, దుష్ప్రదర్శనుడు, దుర్మర్శనుడు, దుర్ముఖుడు, దుష్కర్ణుడు, కర్ణుడు. వివింశతిః వికర్ణః చ జలసంధః సులోచనః చిత్రోపచిత్రౌ చిత్రాక్షయః
చారుచిత్రః శరాసనః. వివింశతి, వికర్ణుడు, జలసంధుడు, సులోచనుడు, చిత్రుడు, ఉపచిత్రుడు, చిత్రాక్షుడు, చారుచిత్రుడు, శరాసనుడు. దుర్మదః, దుష్ప్రగాహः చ, వివిత్సుః, వికటः, సమः, ఊర్ణనాభः, సునాభः చ తథా నందోపనందకౌ. దుర్మదుడు, దుష్ప్రగాహుడు, వివిత్సుడు, వికటుడు, సముడు, ఊర్ణనాభుడు, సునాభుడు, నందుడు, ఉపనందకుడు. సేనాపతిః సుషేణः, కుండోదర మహోదరౌ, చిత్రబాణः, చిత్రవర్మ, సువర్మ, దుర్విమోచనః. సేనాపతి సుషేణుడు, కుండోదరుడు, మహా ఉదరుడు, చిత్రబాణుడు, చిత్రవర్ముడు, సువర్ముడు, దుర్విమోచనుడు. అయోబాహుః, మహాబాహుః, చిత్రాంగః, చిత్రకుండలః, భీమవేగः, భీమబలः, బలాకి, బలవర్ధనః. అయోబాహుడు, మహాబాహుడు, చిత్రాంగుడు, చిత్రకుండలుడు, భీమవేగుడు, భీమబలుడు, బలాకి, బలవర్ధనుడు. ఉగ్రాయుధः, భీమకర్మ, కనకాయుః, దృఢాయుధः, దృఢవర్మ, దృఢక్షత్రः, సోమకీర్తిః, అనూదరः. ఉగ్రాయుధుడు, భీమకర్ముడు, కనకాయుధుడు, దృఢాయుధుడు, దృఢవర్ముడు, దృఢక్షత్రుడు, సోమకీర్తి, అనూదరుడు. దృఢసంధః, జరాసంధః, సత్యసంధః, సదస్సువక్, ఉగ్రశ్రవ, అశ్వసేనః, సేనానీః, దుష్పరాజయః. దృఢసంధుడు, జరాసంధుడు, సత్యసంధుడు, సుదస్సువక్ అంట, సదస్సువక్, ఉగ్రశ్రవుడు, అశ్వసేనుడు, సేనాని, దుష్పరాజయుడు. అపరాజితః, పండితకః, విశాలాక్షః, దురావరः, దృఢహస్తः, సుహస్తः చ వాతవేగः, సువర్చసౌ. అపరాజితుడు, పండితకుడు, విశాలాక్షుడు, దురావరుడు, దృఢహస్తుడు, సుహస్తుడు, వాతవేగుడు, సువర్చసుడు. ఆదిత్యకేతుః, బహ్వాసి, నాగదంత, ఉగ్రయాయినౌ, కవచి, నిషంగి, పాసి చ దండధారः, ధనుర్గ్రహः. ఆదిత్యకేతుడు, బహ్వాసి, నాగదంతుడు, ఉగ్రయాయి, కవచి, నిషంగి, పాసి, దండధరుడు, ధనుర్గ్రహుడు. ఉగ్రః, భీమరథः, వీరः, వీరబాహు, అలోలుపः, అభయः, రౌద్రకర్మ చ తదా దృఢరథస్త్రయः. ఉగ్రుడు, భీమరథుడు, వీరుడు, వీరబాహు, అలోలుపుడు, అభయుడు, రౌద్రకర్మ, అట్లానే దృఢరథత్రయ. అనాదృశ్యః, కుండభేది, విరావి, దీర్ఘలోచనః, దీర్ఘబాహుః, మహాబాహుః, వ్యూఢోరుః, కనకధ్వజः. అనాదృశ్యుడు, కుండభేది, విరావి, దీర్ఘలోచనుడు, దీర్ఘబాహుడు, మహాబాహుడు, వ్యూఢోరుడు, కనకధ్వజుడు. కుండాసి, విరజాచ ఏవ, దుస్సలా చ శతాధికా, ఏతత్ ఏకశతం రాజన్, కన్యా చ ఏకా ప్రకీర్తితా. కుండాసి, విరజాహ చ ఏవ, కుండాసి అన్నవాడు విరజుడు, వీళ్ళందరితో ఏతత్ ఏకశతం, ఒక 101 కొడుకులు ఓ రాజన్ కలిగారు. అట్లానే చ శతాధిక ఏకా కన్య దుస్సల, ఆ 100 పైన ఒక కూతురు దుస్సల కూడా కలిగింది. వీళ్ళందరి పేర్లు ప్రకీర్తిత చెప్పబడ్డాయి. నామధేయానుపూర్వ్యేణ విద్ధి జన్మక్రమం నృప, సర్వే తు అతిరథాః శూరాః, సర్వే యుద్ధ విశారదాః. ఓ నృప, రాజా, జనమేజయ మహారాజా, వాళ్ళ జన్మక్రమము ఏ విధంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జన్మించారన్న క్రమం బట్టి వాళ్ళ నామధేయాలను ఆనుపూర్వ్యేణ వరుస ప్రకారము చెప్పాను, విద్ధి తెలుసుకో. సర్వే వాళ్ళందరూ అతిరథాః, అతిరథులు, శూరులు, సర్వే అందరూ యుద్ధ విశారదాః, యుద్ధంలో వైశారథ్యం కలిగిన వాళ్ళు. సర్వే వేద విదః చ ఏవ రాజశాస్త్రేషు కోవిదాః, సర్వే సంసర్గ విద్యాసు విద్యాభిజన శోభినః. సర్వే అందరూ వేదవేత్తలు, వేదం చదువుకున్న వాళ్ళు. రాజశాస్త్రేషు కోవిదాః, రాజధర్మశాస్త్రం కూడా తెలిసిన వాళ్ళు. సర్వే సంసర్గ విద్యాసు, ప్రాపంచికమైన విద్యలన్నీ వాళ్లకు తెలుసు. విద్యాభిజన శోభినః, విద్యా బలంతో శోభిల్లుతూ ఉన్నారు. విద్యాభిజాత్యం కూడా ఉన్నది వాళ్లకు, విద్యాభిమానంతో సహా వాళ్ళు గొప్పగా చదువుకున్నారు వేదాలన్నీ, వేదాంగాలతో సహా. సర్వేషాం అనురూపాః చ కృతాః దారాః మహీపతే, ధృతరాష్ట్రేణ సమయే సమీక్ష విధివత్ తదా. ఇంకప్పుడు ఇంత దూరం వచ్చేసరికి మన భీష్ముల వారి ప్రభావం కాస్త కాస్తగా తగ్గుతున్నది. ఇక్కడికి వచ్చేసరికి పెళ్ళిళ్ళన్నీ ఇంకా ధృతరాష్ట్రుడే చేసుకుంటూ ఉన్నాడు. భీష్ముడు
పెద్దరికం వహించి పెళ్ళిళ్ళందరికీ అందరికీ పిల్లలందరిని పట్టుకొచ్చి, అందరిని వరించి, తీసుకొచ్చి, తెచ్చి, కొనుక్కొచ్చి, ఎత్తుకొచ్చి పెళ్ళిళ్ళన్నీ చేయట్లేదు. మన ధృతరాష్ట్రుడే చూసుకుంటున్నాడు. కాబట్టి మన ధృతరాష్ట్రేణ మహీపతే ఓ మహీపతి, ఓ జనమేజయ మహారాజా ధృతరాష్ట్రుడి చేత సమయే నిరీక్ష, సమయే సమీక్ష వాళ్ళకందరికీ వివాహ సమయమొచ్చిందని చూసుకుని, విధివత్ తదా విధి విధానంగా సర్వేషాం అందరికీ అనురూపాః దారాః కృతాః వాళ్ళకు తగిన భార్యలను చూసి ఆయన పెళ్ళిళ్ళన్నీ చేశాడు. దుస్సలాం సమయే రాజా సింధురాజాయ భారత జయద్రథాయ ప్రదదౌ సౌబల అనుమతే తదా. తదా ఇంకప్పుడు కొడుకులందరికీ ధృతరాష్ట్రుడు చక్కటి అమ్మాయిల్ని చూసాడు, పెళ్ళిళ్ళు చేశాడు. అట్లానే తగిన సమయము వచ్చినప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి వయసొచ్చినప్పుడు ఆమె యుక్త వయస్కురాలైనప్పుడు మన ధృతరాష్ట్ర మహారాజు సింధురాజాయ సింధురాజు జయద్రథుడున్నాడు. ఆయనకు దుస్సెలనిచ్చి పెళ్లి చేశాడు. ఆ సమయంలో ఆయన సౌబల అనుమతే సౌబల సుబలుడి కూతురు గాంధారీదేవి ఆయన భార్య, ధృతరాష్ట్రుడి భార్య గాంధారీదేవితో మాట్లాడుకుని వాళ్ళిద్దరికీ నచ్చిన తర్వాత ఆమె మాట ప్రకారం ఆమె గూడా ఒప్పుకున్నాక కూతుర్ను సింధురాజైన జయద్రథుడికిచ్చి పెళ్లి చేశాడు ప్రదదౌ. ఆ విధంగా వీళ్ళందరి జన్మలు, వాళ్ళ పేర్లు, వాళ్ళ కళ్యాణాలు పూర్తయ్యాయి. ఇంకా తర్వాత ఏం జరిగిందని వచ్చే వారం కలిసి కూర్చొని 109వ అధ్యాయం నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.